నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ వంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తుంటే, అమెరికా మాత్రం ఆంక్షల పేరుతో యుద్ధ వాతావరణాన్ని మరింత రెచ్చగొడుతుంది. పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లా టోఫిల్ బార్టోజోవిస్కీ స్వయంగా ప్రకటించినట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభావితం చేయగల అతి కొద్ది మంది ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ఉక్రెయిన్పై అణుదాడి జరగకుండా నిరోధించడంలో, శాంతి స్థాపన ప్రక్రియలో భారత్ కీలక పాత్ర పోషించింది. చమురు కొనుగోలు విషయంలో భారత్తో ఉన్న వ్యత్యాసాలను పోలాండ్ వంటి దేశాలు అర్థం చేసుకొని గౌరవిస్తుంటే, అమెరికా మాత్రం తన మొండి వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లను అత్తలాకుతలం చేసేందుకు సిద్ధమవుతోంది. రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే ఏకపక్ష ఉద్దేశంతో అమెరికాలో ప్రతిష్టాపించిన కొత్త ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించడం ఆయన అనాలోచిత విధానాలకు అద్దం పడుతుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లు ప్రపంచ ఇంధన భద్రతను ప్రమాదంలో పడేసేలా ఉంది. నిజానికి రష్యా నుంచి భారత్, చైనా వంటి దేశాలు పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకోవడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక అదుపులో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు కొరత రాకుండా ఈ రెండు దేశాలు ఇంధన ధరను స్థిరీకరిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని విస్మరించి రష్యా చమురు ఎగుమతుల్లో 70% వాటా కలిగి ఉన్న భారత్, చైనాలపై 100% వరకు భారీ సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాము చేస్తే కరెక్ట్, ఇతర దేశాలు తమ ప్రయోజనాలను కోసం చేస్తే తప్పు అనే రీతిలో ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అగ్రరాజ్యపు అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు రష్యా విషయంలో ఆంక్షల చట్టాలు తెస్తున్న అమెరికా ఇరాన్తో నేరుగా పశ్చిమాసియాలో యుద్ధానికి దిగడం దాని ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది. ఇరాన్ రేవులు, ఆయిల్ టెర్మినల్ లక్ష్యంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ భీకరమైన వైమానిక దాడులు జరపడం, దానికి ప్రతిగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడడంతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధిలో సముద్ర దిగ్బంధాన్ని కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలకు వెళ్లే ఇంధన సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర సంక్షోభం మరింత ముదిరిలా ఉంది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఏకంగా 20% టోల్ వసూలు చేస్తామని ప్రకటించి, ఆ తర్వాత గల్ఫ్ దేశాల ఒత్తిడితో ట్రంప్ వెనక్కి తగ్గడం ఆయన అనాలోచిత, నిలకడలేని విదేశాంగ విధానానికి నిదర్శనం. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశంపై ఒత్తిడి తీసుకురావడం అంతర్జాతీయంగా, ద్వైపాక్షికంగా ఎంత ఇబ్బందికరమో ప్రపంచ దేశాలకు అర్థమైందని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వ్యాఖ్యానించారు. రష్యాతో దశాబ్దాల తరబడి ఉన్న నమ్మకమైన దౌత్య సంబంధాల ఆధారంగా భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ అమెరికా మాత్రం ప్రపంచాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలనే పాతతరం ఆలోచనలతో ముందుకు సాగుతుంది. ఒకవైపు ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతూ ప్రపంచానికి ఇంధన ముప్పు తెస్తున్న అమెరికా, మరోవైపు ధరలను నియంత్రిస్తున్న భారత్పై ఆంక్షల కత్తి ఝులిపించడం ప్రపంచ దేశాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది. ఈ రకమైన ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు, సైనిక దాడులు మరియు బెదిరింపు ధోరణుల వల్ల అమెరికా తన మిత్ర దేశాల నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ దేశాలకు నమ్మకం సడిలిపోవడానికి మరియు ప్రత్యామ్నాయ కూటములు బలపడటానికి ట్రంప్ అనుసరిస్తున్న ఇటువంటి దూకుడు విధానాలే ప్రధాన కారణమవుతున్నాయి. అగ్రరాజ్యపు ఆధిపత్యాన్ని ఇలాగే మొండిగా కొనసాగిస్తూ అంతర్జాతీయ వాస్తవాలను గుర్తించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ప్రపంచ వేదికపై అమెరికా ప్రభావం, వ్యూహాత్మక పట్టు ఖచ్చితంగా తగ్గిపోవడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ట్రంప్ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.